మిత్రులారా, నవభారత రాజ్యాంగ నిర్మాత, పేదల పెన్నిది, ప్రపంచ మేధావినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ అర్ధాంగైనటువంటి రమాబాయి అంబేద్కర్ గారి యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఇటు కార్యక్రమాన్ని ఉద్దేశించి కవి పండితుడు బూరోజు గిరిరాచార్యని మాట్లాడాల్సిన విజ్ఞప్తి చేస్తాము. ఈరోజు అఖండ భారతదేశ స్వాతంత్రానంతర భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ గారి సతీమణి, సాధ్వీమణి, త్యాగశీలి, త్యాగమూర్తి, మాతృమూర్తి రమాబాయి అంబేద్కర్ గారి వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ప్రియమిత్రులు రాజారాం ప్రకాష్ సార్ గారు, అట్లాగే క్రాఫ్ట్ టీచర్ కుర్మయ్య గారు, రిటైర్డ్ టీచర్ రాములు గారు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ స్వాగతం పలుకుతూ, రమాబాయి అంబేద్కర్ అంటేనే మనకు అంబేద్కర్ చరిత్రలో ఒక అర్ధనారీశ్వర తత్వంలాగా శివపార్వతుల్లాగా 50% ఆయనకు 50% ఆమె సహకారం ఉంది. అంబేద్కర్ ఉన్నత విద్యావంతుడు కావడానికి ఆ అమ్మ త్యాగశీల తత్వము ఉంది అనేది నిర్వివాదాంశం. రమాబాయి అంబేద్కర్ గారు 1898 ఫిబ్రవరి 7న జన్మించి 1935 మే 27న అనారోగ్యంతో మరణించారు. ఆ అమ్మ 1898 ఫిబ్రవరి 7న మహారాష్ట్ర రత్నగిరి వనంద్ ప్రాంతంలో డబోల్ అనే గ్రామంలో జన్మించింది. తల్లిదండ్రులు రుక్మిణి, బికు దోత్రే గారు ఆ రోజుల్లో చేపల బుట్ట వ్యాపారాలు చేసేవాడు. కానీ దురదృష్టం, చిన్నప్పుడే ఆ అమ్మ తల్లిదండ్రులు చనిపోవడంతో మేనమామల ఇంట్లో పెరిగింది. ఆ సందర్భంగా ఆమె బొంబాయి వెళ్ళడం జరిగింది వాళ్ళ మేనమామలు. ఆ సందర్భంగా ఆమె పెద్దగా చదువుకోలేదు. ఆ రోజుల్లో అంబేద్కర్ గారితో ఆ అమ్మకు 1906 ఏప్రిల్ 4న ముంబై బైకుల్లా మార్కెట్లో సాదాసీదాగా వివాహం జరిగింది. అప్పుడు అంబేద్కర్ గారి వయసు 15 సంవత్సరాలు, రమాబాయి గారి వయసు 9 సంవత్సరాలు. ఆ రోజుల్లో బాల్య వివాహాలు చేసేవాళ్ళు. తర్వాత అంబేద్కర్ గారు ఆ రోజుల్లో షాయాజీరావు గైక్వాడ్ మహారాజ్ సాయంతో విదేశాలకు విద్యకు వెళ్ళాడు. ఆ సందర్భంగా ఈ అమ్మ పిడకలు చేసి అంబేద్కర్ కూడా కొంత డబ్బు ఈ అమ్మ తన కష్టార్జితాన్ని పంపేది. ఎందుకంటే ఈ కులంలో, చెమర్ కులంలో ఉన్నత విద్యావంతుడు నా భర్త కావాలని, ఆమె నా భర్తను ఉన్నత విద్యావంతుడుగా చూడాలని విదేశాల విద్యకు ఆ అమ్మ సహకారం పిడకలు చేసి ఎంతో కొంత చంద్రునికో నూలుపోగులాగా డబ్బులు పంపింది. అంబేద్కర్ గారు విదేశాలకు వెళ్ళే ముందు వాళ్ళకు 5 మంది సంతానం. యశ్వంత్, గంగాధర్, రమేష్, ఇందు, రాజారత్నం. ఒక యశ్వంత్ తప్ప 4 పిల్లలు బాల్యంలో చనిపోయాడు. రాజారత్నం చనిపోయినప్పుడు అంబేద్కర్కి ఆ వార్త తెలిసి విదేశాల్లో చాలా బాధపడ్డాడు చిట్ట కుమారుడు. ఈ విధంగా పిల్లలు పిట్టల్లా రాలిపోతున్న ఆ అమ్మ ఏం చేసిందంటే మొక్కవోని ధైర్యంతో తన భర్తకి ఈ విషయాలు తెలియజేయకుండా చూచాయగా చెబుతూ నీవైతే మంచిగా చదువుకో అని ఈ విధంగా అంబేద్కర్ గారికి ప్రోత్సాహాన్ని అందించిన సాధ్వీమణి రమాబాయి గారు. కనుక ఆయన ఉన్నత విద్యావంతుడై మన దేశానికి తిరిగి వచ్చిన తర్వాత ఆ అమ్మ 1935 మే 27న అనారోగ్యంతో 29 ఏళ్ల వయసులో చనిపోతుంది. కనుక ఈ విధంగా అంబేద్కర్ గారి ప్రతి విద్య, ప్రతి అక్షరంలో ఆ అమ్మ కృషి ఉంది అనేది చెప్పడం నిర్వివాదాంశం. అందుకే అంబేద్కర్ గారు 1941లో థాట్స్ ఆన్ పాకిస్తాన్ పుస్తకం ప్రచురించినప్పుడు అందులో రమాబాయి అంబేద్కర్ గారి గురించి రాసిండు. నా చదువులో నా భార్య కృషి చాలా ఉంది, నేను ఆమె మరణం తట్టుకోలేకపోతున్నానని ఇవన్నీ విషయాలు కూడా రాసిండు. ఆ తర్వాత ఆయన ఆ అమ్మ మరణం తర్వాత కొంత వైరాగ్యంలో కూడా వెళ్ళడం జరిగింది. తర్వాత ఆయన బౌద్ధిజం తీసుకోవడము ఈ విధంగా చరిత్రలో మనకు తెలుస్తుంది. కనుక ఆయన వాళ్ళిద్దరి మధ్యన ఎంత అన్యోన్య దాంపత్యం అంటే, ఆయన అంబేద్కర్ గారు ఒక భీముడు నుంచి డాక్టర్ బిఆర్ అంబేద్కర్గా మార్చడానికి, ఆయన పేరు భీమరావ్ అంబేద్కర్, భీముడు అంటారు.
ఒక భీముడిని బిఆర్ అంబేద్కర్ గా మార్చడంలో రమాబాయి కృషి ఎనలేనిది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గా ఒక డాక్టరేట్ను ఆయనకు సంపాదించడానికి ఆ అమ్మ కృషి ఎంతో ఉంది. అందుకే వాళ్ళిద్దరి మధ్యన అన్యోన్య దాంపత్యం ఎట్లుందంటే, వారు పెళ్లి చేసుకున్నాక ఆ అమ్మను కొంత విద్యావంతురాలు కూడా అక్షర జ్ఞానం నేర్పించిండు. ఆ అమ్మను ఆయన రాము అనేవారు. ఆ అమ్మ ప్రేమతో అంబేద్కర్ గారిని సాహెబ్ అని ముద్దుగా పిలుచుకునేది. కనుక అంబేద్కర్ గారి చరిత్రలో రమాబాయి కృషి ఎంత ఉందో అనేది మనం చరిత్రలో చదువుకుంటే తెలుస్తుంది. ఈనాటి మహిళలు కూడా తమ భర్త ఉన్నత విద్యావంతుడు కావడానికి అలాంటి కృషి చేసి రమాబాయి అంబేద్కర్ గారిని ఆదర్శంగా తీసుకొని ఆమె చేసిన సామాజిక సేవ, అంతర్గత సామాజిక సేవ, తన కుటుంబం నష్టపోతున్న భర్త విద్యావంతుడై ఈ దేశానికి ఉపయోగపడాలి, దళిత సంక్షేమానికి, అణగారిన వర్గాలకి ఆయన ఆ తెలివితేటలు ఉపయోగపడాలని కృషి చేసినది. కనుక ఆ అమ్మ చరిత్రను మరవకుండా అలాంటి స్త్రీలను ఈనాటి మహిళలు, పురుషులు అందరూ అలాంటి కృషిని ఆదర్శంగా తీసుకోవాలని తెలియజేస్తూ ముగిస్తున్నాను. జోహార్ రమాబాయి అంబేద్కర్ కు జోహార్ జోహార్. జోహార్ రమాబాయి అంబేద్కర్ కు జోహార్ జోహార్. కొనసాగిద్దాం మహానీయుల సంవిధానాన్ని, కొనసాగిద్దాం, కొనసాగిద్దాం. కొనసాగిద్దాం మహానీయుల సంవిధానాన్ని. కొనసాగిద్దాం, జై భీమ్. జై జై భీమ్.